పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో వర్చువల్ గా ఈ సమావేశం నిర్వహించారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో సీఎంలకు, అధికారులకు భద్రత విషయంలో పలు సూచనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు తదుపరిగా తాము తీసుకునే డెసిషన్స్, దానివల్ల ఎదురయ్యే పరిణామాల గురించి కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలు రాష్ట్రంలో తీసుకోవాల్సిన భద్రతపై ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో వర్చువల్ గా ఈ సమావేశం నిర్వహించారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో సీఎంలకు, అధికారులకు భద్రత విషయంలో పలు సూచనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు తదుపరిగా తాము తీసుకునే నిర్ణయాలు, దానివల్ల ఎదురయ్యే పరిణామాల గురించి కూడా డిస్కస్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలు రాష్ట్రంలో తీసుకోవాల్సిన భద్రతపై అలర్ట్ అయ్యారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. ఆపరేషన్ సింధూర్ తర్వాత నెక్స్ట్ తదుపరి తీసుకోవాల్సిన అంశాలపై దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాల పట్ల నార్త్ బార్క్ లోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతోంది. దీనికి ముఖ్యంగా ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు, పాకిస్తాన్ సంబంధించి బార్డర్ పంచుకున్నటువంటి, భూభాగాన్ని పంచుకున్నటువంటి సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు, అదేవిధంగా డీజీపీలు, గవర్నర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో తదనంతరం ఏంటంటే ఈ రోజు మొత్తంగా కూడా అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కొద్దిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పులు జరిపారు. దాదాపుగా 10 మంది పౌరులు కూడా, భారత్ పౌరులు చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. సో తదుపరి రేపటి నుంచి మన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుందో అని ముందే ఊహించినటువంటి కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయిలో దేశ భద్రత సంబంధించి అలర్ట్ చేస్తోంది. దీంతో ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్ కింద ఎవరైతే మన ఈ పాకిస్తాన్ భారత్ భూభాగానికి సంబంధించినట్టు సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హై అలర్ట్ ప్రకటించారు, భద్రతను పెంచారు. అదే సందర్భంలో ఇంటర్నల్ గా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన మెయిన్ పట్టణాలు కావచ్చు, అదేవిధంగా జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను, ప్లేస్లను పర్టికులర్ గా గుర్తించి అక్కడ కొద్దిగా హై అలర్ట్ ప్రకటించారు, హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. ఇప్పటికే అవసరాన్ని బట్టి మాక్ డ్రిల్ గా చేయమని చెప్పేసి ఆ రాష్ట్రాల కేంద్ర హోంశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా ఆ కేంద్ర హోంశాఖ ఇప్పటికే సీఎంలకు, ఆయా రాష్ట్రాల సీఎంలకు, తర్వాత డీజీపీ లకు స్పష్టమైన ఆదేశాలు, సూచనలు, సలహాలు చేసింది. ఎందుకంటే పరిస్థితి మరికొద్ది రోజులు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితికైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ పై ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా అటాక్ చేయడంతో 9 స్థావరాలకు సంబంధించినటువంటి ఏకకాలం దాడులు చేయడంతో అక్కడ నుంచి కౌంటర్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ముందే మనం బీ ప్రిపేర్డ్ గా ఉండాలి. సో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి, ఆస్తుల ధ్వంసం ఇవన్నీ రకరకాలుగా ఎట్లా టార్గెట్ చేసే అవకాశాలు, ఎలాంటి వైపు నుంచి శత్రువు దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా మన వంతుగా, మన బాధ్యతగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అప్రమత్తంగా ఉండాలి, అందరిని అలర్ట్ చేయాల్సిందిగా ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకు కావచ్చు, డీజీపీలకు కావచ్చు, కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి మంత్రి అమిత్ షా కూడా స్పష్టమైన ఆదేశాలు, సూచన చేశారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఈ రోజు నుంచి రానున్న 3-4 రోజుల పాటు అత్యంత కీలకమైన రోజులని కేంద్ర హోంశాఖ చెప్పింది. ఇప్పటికే దీంతో పాటుగా తీవ్రవాద ప్రాబల్యం ఉన్నటువంటి సంబంధించిన రాష్ట్రాలకు కూడా కొంత గైడ్ లైన్స్ జారీ చేసింది. ఎందుకంటే పరిస్థితులు ఒకవేళ ఇప్పటికే పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాద మూకలు మరి రగిలిపోతున్నారు. పాకిస్తాన్ నుంచి కొంత సహసకరణంతో మరోసారి ఏమైనా దాడులకు తెగబడే అవకాశం ఉంటుందా అనే కోణంలో కూడా అలర్ట్ ప్రకటించారు. దీంట్లో భాగంగానే ఈ యొక్క మొత్తం సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యతగా వాళ్లకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. దీంతో పాటుగా ఈ రోజు దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో 4 గంటలకు, అంటే ఇంకో మరో అరగంటలో దేశవ్యాప్తంగా తీవ్రవాద అంటే పాకిస్తాన్ నుంచి ఒకవేళ దాడి జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉండే జిల్లాలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా 259 జిల్లాలను గుర్తించారు. ఆ యొక్క
జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్ వల్ల 4 గంటలకు ఫస్ట్ అలారం మోగుతా ఉంది. ఆ అలారం మోగిన తర్వాత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా దాడులు గినా జరిగే అవకాశం ఉంటుంది. అంటే మన సేఫ్ జోన్ గా ఏదైతే సురక్షిత ప్రాంతాలు ఉంటాయో బంకర్లు కావచ్చు, బంకు లాంటివి కావచ్చు, అండర్ గ్రౌండ్ లాంటి వాటి స్థలాలకు వెళ్లి దాచుకోవాలని చెప్పేసి, అదే సందర్భంలో లైట్లు, కరెంట్ కి సంబంధించిన, విద్యుత్ సంబంధించిన, ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులకు సంబంధించినటువంటి వెంటనే ఆఫ్ చేయాలని చెప్పేసి కొన్ని కేంద్ర హోంశాఖ ముందే కొన్ని సూచనలు, సలహాలు, గైడ్ లైన్స్ విడుదల చేసింది. సో ఇవన్నిటి విషయాల పట్ల ప్రజలకు ఒక అవగాహన కల్పించేందుకే ఈ మాక్ డ్రిల్స్ కూడా ఒకవైపు ఏర్పాటు చేస్తా ఉంది. దీంట్లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో కూడా 4 చోట్ల ఇక మాక్ డ్రిల్స్ కూడా కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున. సో ప్రజలను చైతన్యపరచడం, అవగాహన కల్పించడం, దాడులు జరిగితే తమకు తాము ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి, ఎప్పటి వరకు మనం ఇట్లా సురక్షితంగా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఆ కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆ రకంగా కూడా మాక్ డ్రిల్స్ ఉండబోతున్నాయి. ఈ మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈశాన్య రాష్ట్రాలు, అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దుకు సంబంధించినటువంటి రాష్ట్రాలు, అదే సందర్భంలో పాకిస్తాన్, చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే అక్కడ భారత్ కు సంబంధించి బలగాలను, భారత్ ఉపగానే టార్గెట్ చేస్తూ బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా నుంచి కూడా కొంత దాడి జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆయా దేశాలకు భూభాగాల నుంచి కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఒక ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పిఓకే దగ్గర తడపదడప కాల్పులు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన కాల్పుల్లో 10 మంది పైగా భారత పౌరులు మృతి చెందారు. సో 30 మంది పై గాయాలయ్యాయి. వీటితో పాటుగా మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి వాటిని వెంటనే నిన్ననే చాలా మటుకు యుద్ధం వస్తుంది, కాల్పన నేపథ్యంలో కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలించగా మరికొందని వెంటనే భద్రతా బలగాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదున్నా మరొకసారి సంబంధించినటువంటి భారత ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని నమ్మాలి. అదే విధంగా సోషల్ మీడియాలో రకరకాలుగా సంబంధించినటువంటి సమాచారాలు సర్క్యులేట్ అవుతుంటాయి. వాటిని అన్నిటి కూడా నమ్మకూడదు. అఫీషియల్ గా ఎందుకంటే వివిధ రకాలమైన సమాచారము సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంటే ఏది నిజము, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తేల్చుకొని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ నిన్న గైడ్ లైన్స్ లో విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే మొత్తంగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ మాత్రం పాకిస్తాన్ కు ఒక రకంగా పెద్ద దెబ్బ, షాక్ అని చెప్పవచ్చు. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా దాదాపు 9 లొకేషన్ లో 9 లొకేషన్ లో 25 ప్లేస్ మొత్తం స్థావరాల పైన ఎట్ ఏ టైంలో దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని సమాచారం అందుతోంది. వీటిలో టాప్ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి 2 తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కావచ్చు, అదేవిధంగా లష్కరే తోయిబా, ఈ 2 సంబంధించిన తీవ్రవాదులు చనిపోయారు. ఇందులో కీలక నేతలు ఆ తీవ్రవాద సంస్థలకు సంబంధించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నటువంటి ఆ యొక్క బంధువర్గాలు కావచ్చు, కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జైషే మహమ్మద్ సంబంధించినటువంటి తీవ్రవాది మసూద్ అజర్ సంబంధించిన కుటుంబంలో ఏకంగా ఒక 10 మంది చనిపోయారని చెప్పేసి అఫీషియల్ గా పాకిస్తాన్ చెప్తోంది. అదే విధంగా మరొక లష్కరే తోయిబా చీఫ్ సంబంధించినటువంటి అక్కడ ఉన్న మెయిన్ కమాండర్ కూడా చనిపోయాడని ఒక పాకిస్తాన్ చెప్తూ వస్తుంది. సో ఇవంతా నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ పై యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఒకవైపు ఆర్థిక సంక్షోభము, మరోవైపు అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా సమస్యలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీవ్రవాదులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంది. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి కూడా, పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి కూడా ఆరిఫ్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము యుద్ధానికి దిగాలని అనుకోవడం లేదు, భారత్ కనుక చర్చలకు వస్తే మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక ప్రకటన చేశారు. సో దీంతో పాకిస్తాన్ యుద్ధం చేయడానికి సిద్ధం లేదు, యుద్ధానికి ముందే హ్యాండ్స్ అప్ అన్నట్టుగా, చేతినట్టుగా మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక భారత్ సీరియస్ గా ఫోకస్ పెడితే కేవలం ఒక 25 నిమిషాల్లోనే మొత్తం పాకిస్తాన్ సంబంధించి మొత్తం కూడా విధ్వంసం సృష్టించింది. మరొక అరగంట పాటు ఇట్లాంటి జెట్ ఫైటర్లు మరొకసారి యుద్ధం రంగంలోకి దిగితే మాత్రం పాకిస్తాన్ అరగంటలో కంప్లీట్ గా పూర్తిగా స్మాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భారత్ సంబంధించినటువంటి మాజీ ఆర్మీ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.